ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రఘునందన్ గారు, బీజేపీ అసలు అభివృద్ధి చేయట్లేదు అని అంటున్నారు. అలాగే కేవలం దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. కేవలం మత ప్రచారం పేరుతోనే ఇలా ఓట్లు అడుగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? 1980లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పారు గరీబీ హటావో అని చెప్పారు. దేశంలో గరీబోలు లేకుండా చేస్తామని 1980లో కాంగ్రెస్ పార్టీ నినాదంగా తీసుకుంది. మేము 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బ్యాంకు మెట్లు ఎక్కలేని గరీబోళ్ళకి, రూపాయి పెట్టి బ్యాంక్ ఖాతా తీసుకోలేనటువంటి గరీబోళ్ళకి రాండ్రి మేము ఫ్రీగా బ్యాంక్ ఖాతాలు ఇస్తామని బ్యాంకు మెట్లు ఎక్కిస్తే తల్లి 30 కోట్ల మంది భారతీయులు బ్యాంక్ ఖాతాలు లేకుండా ఉన్నారు. సో గరీబీ హటావో అని మేము 1980లో చెప్పి మర్చిపోతే 2014లో మేము 30 కోట్ల మందికి రూపాయి ఖర్చు లేకుండా బ్యాంక్ ఖాతాలు ఎక్కించి, బ్యాంకు మెట్లు ఎక్కించి, ఆలుగడ్డలు, టమాటాలు, ఉల్లిగడ్డలు రోడ్డు పక్కన అమ్ముకునే చిరు వ్యాపారికి కూడా ఆమె ముంగట ఒక పేటీఎమో ఏటీఎమో పెట్టి స్కాన్ చేసి పైసలు తీసుకోవచ్చు, బ్యాంకు పోయినా బ్యాంకులు నేను ఖాతాలో పెట్టుకోవచ్చు అనే స్థాయికి మార్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇఫ్ యూ డోంట్ ఫీల్ ఇట్ యాజ్ అ డెవలప్మెంట్, ఐ లీవ్ ఇట్ టు యూ. ఇంకొక మాట చెప్తే, నేను భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 6.5 దశాబ్దాల తర్వాత కూడా మా పల్లెటూరు భాషలో చెప్తా, పొద్దున్న లేస్తే ఇంకా వెళ్తురు రాకంటే ముందు, అంటే సూర్యుడు వచ్చే కంటే ముందు పొద్దున్న లేచి చెంబు కట్టుకొని చెరువు కట్టుకుపోయేటోళ్ళు ఆడపిల్లలు చాలామంది ఉంటారు తెలంగాణ పల్లెటూర్లలో, ఈ దేశంలో. అట్లాంటి దుస్థితిలోంచి ఆడపిల్లల్ని కాపాడాలనేటువంటి ఒక సదుద్దేశంతో స్వచ్ఛ భారత్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రతి టాయిలెట్ లేనటువంటి ప్రతి పేదింటి ముంగట టాయిలెట్ కట్టించడం అభివృద్ధి కాదనుకుంటే అది మీ విఘ్నతగా వదిలేస్తాం. సుమారు 20 కోట్ల టాయిలెట్లను కట్టించినాం. అంటే 20 కోట్ల ఆడపిల్లల కుటుంబాలు పొద్దున్న లేస్తే సూర్యుని కంటే ముందు లేచి టాయిలెట్కి వెళ్ళేటువంటి దుస్థితిలోంచి ఒక ఆడపిల్లకి టాయిలెట్ తీసుకొచ్చి ఇంటి ముంగట కట్టించినాం, లేదా కుటుంబానికి ఇంటి ముంగట టాయిలెట్ కట్టించినాం. ఇది గరీబోని కోసం కాదా తల్లి? ఎవరి కోసం కట్టించినాం? పొద్దంతా పొలం పనిచేసి పొద్దుకి ఇంటికి వచ్చేటప్పుడు 4 కట్టెలు ఏరుకొని వచ్చి కట్టెల పొయ్యి మీద బువ్వండే అవ్వల్ని ఉజ్వల సిలిండర్ పథకం కింద సిలిండర్ ఇచ్చి క్యాన్సర్ వస్తుంది మీకు పొగ తాగితే నష్టపోతుర్రని పేదింటి ఆడపడుచుల్ని గరీబీలోంచి బయటికి తీసుకొచ్చేటువంటి పథకం చేసినాం. కరోనా వస్తే బువ్వ దొరకలేదు, కిలోమీటర్లు నడిచిపోయేందుకు బస్సు కిరాయి లేక చచ్చిపోతుర్రనంటే 3 సంవత్సరాల నుంచి ప్రతి పేద కుటుంబానికి ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇచ్చినాం. ఎన్నికలు వచ్చినాయి, బంద్ చేయలేక తల్లి. భవిష్యత్తులో 5 సంవత్సరాలు కూడా 5 కిలోలు ఫ్రీగా బియ్యం ఇస్తామని చెప్పినాం. ఇదంతా గరీబోని కోసం కాదు. ఇన్ని అభివృద్ధులు జరుగుతున్నాయని మీరు చెప్పినా కూడా ఎందుకు మత ప్రచారం చేసే ఇలా ఓట్లు అడుగుతున్నారని ఎందుకు ఈ విమర్శలు వస్తున్నాయి? నేను మీకు ఇందాక ఒక మాట చెప్పిన కదా తల్లి, లైలాని చూడాలంటే ఎవరి కళ్ళతో చూడాలి? లైలా అందరికి అందంగా కనబడదు తల్లి. ఒక్కొక్కరి చూపులో ఒక్కొక్కరి కోణం ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని విమర్శించేటోళ్ళు పగోని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోతావని చెప్తాడు. నువ్వు పోయి పగోని పంచాంగం చూడమని చెప్తావా తల్లి? మంచి పాపనం దగ్గరకు పోయి పంచాంగం అడిగితే నువ్వు ఎట్లుంటావో మంచిగా చెప్తాడు వాడు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, ఎర్రజెండోళ్ళు, మమ్మల్ని తిట్టేటోళ్ళు, సిద్ధాంతపరంగా మమ్మల్ని విభేదించేటోళ్ళు, నేను కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటే ఏడ జనం తంతరో అని భయపట్టి విశ్లేషకుని రూపంలో, యాంకర్ రూపంలో, యూట్యూబ్ రూపంలో రకరకాల రూపాలలో వచ్చి మమ్మల్ని తిడుతురు తల్లి. అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఒకవేళ నిజంగా మేము తప్పు చేస్తే 273 సీట్లు జాలయ్య మోడీ గారు అని 303 సీట్లు ఎట్లు ఇస్తారు మాకు? రేపు 400 ఎట్లు ఇస్తారు మాకు? మీరు ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం రాలేకపోతుంది? బీజేపీ ప్రభుత్వం దేశమంతా మేమే ఉన్నాం కదా తల్లి. 18 రాష్ట్రాలు అంటే దేశంలో ఉన్నారు కాబట్టి ఇట్లా రాష్ట్రంలో వస్తాం, తప్పకుండా వస్తాం. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. 28 రాష్ట్రాల్లో ఒకటే రోజు గెలవకపోవచ్చు, బట్ తెలంగాణ కూడా మాదే. 400 సీట్లు వస్తే రాజ్యాంగం మార్చనే యోచనలో బీజేపీ ఏమైనా ఉందా? ఇవే విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. నేను అదే చెప్తా ఉన్నాను, ఆడలేక మధ్యలో ఓడినట్టు ఏం చెప్పి ఓట్లాడగలనో కాంగ్రెస్కి తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్కి 40 రావని రఘునందన్ రావు చెప్తే కోపం కొద్ది చెప్పిండు అనుకోవచ్చు. మళ్ళీ ఇండి కూటమిలో ఉన్న దీదీ చెప్పింది వీళ్ళకి 40 రావని. నేను చెప్పలేదన్ను, మళ్ళీ నన్ను తిట్టినా అని అనుకున్నావు. కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రాలేదని దీదీ చెప్పింది. దీదీ ఎవరు? ఇండి కూటమిలో భాగస్వామి. ఆమెనే చెప్పింది కదా. 40 రానోడు రేపు ఏం చేస్తాడన్నా? ఓడిపోయేందుకు ఒక కారణం కావాలి, ఒక సాకు కావాలి వాళ్ళకి. రేపు మేము 400 గెలుస్తున్నాం కాబట్టి రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అన్న, మేము రిజర్వేషన్లు తీసేసేందుకు రాలేదు. అగ్రవర్ణ పేదల కుటుంబాలకి, ఫార్వర్డ్ కాస్ట్లో పుట్టి పేదోళ్ళుండి గరీబోళ్ళుండి రిజర్వేషన్ లేక ఆర్థిక స్థితిగతులు బాగలేని పేదింటి అగ్రవర్ణాల ప్రజలకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. రేపు దళితులకు రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు. ఇవన్నీ తప్పుడు మాటలు ఎందుకన్నా? 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాం, 303 సీట్లు ఉన్నాయి, 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, రాజ్యసభలో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది, ఆర్టికల్ 317 రద్దు చేయగలిగిన వాళ్ళం, జమ్మూ కాశ్మీర్ని దేశంలో భాగం చేయగలిగిన వాళ్ళం. ఇంత చేయగలిగిన వాళ్ళు ఎందుకు దక్షిణాదికి సంబంధించి ఎందుకు ఇటువైపు రాలేకపోతున్నారు అనే మాట వినిపిస్తుంది. అంటే దక్షిణాదికి సంబంధించిన నాయకత్వాలు సక్సెస్ కాలేకపోతున్నాయా, ప్రజలకి రీచ్ కాలేకపోతున్నాయా, లేకపోతే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళలేకపోతున్నారా, నాయకత్వం ఫెయిల్ అవుతుందా, లేకపోతే ఎక్కడ? ఎందుకంటే ఎక్కడ సౌత్కి సంబంధించి ఎక్కడ కూడా ఇంపాక్ట్ కనిపించట్లేదు. మీరు ఈ దేశం సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ అని ఇట్లా ఉన్నట్టు
మీరు ఏదో మాట్లాడాలి కాబట్టి సౌత్లో గెలుస్తలేరు, నార్త్లో గెలుస్తారు. రేపు గెలిచి చూపెడతాను. 2024లో సౌత్ కూడా మాదే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.